తెలంగాణలో నేటి నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రభుత్వం మూడవసారి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. గ్రామ వార్డు సభలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించనున్నారు. 10 వారాల పాటు వారానికో ప్రత్యేక విభాగం శాఖ కార్యక్రమాలపై వారోత్సవాలను ప్రభుత్వం చేపట్టనుంది. అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించి 1,00,000 మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి కింద కొత్తగా వ్యాపారాభివృద్ధికి అవకాశాలు గుర్తించడంతో పాటు అన్ని జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించనుంది. 99 రోజుల కార్యక్రమంలో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయనుంది. మండల, పట్టణ, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను వివరించనుంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సవంగా మార్చి 6 నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణలో నేటి నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, రేవంత్ సర్కార్ నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి 99 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో నేటి నుంచి ప్రజాపాలన సంబంధించి 99 కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఆయా జిల్లాల వారీగా ఇప్పటికే కలెక్టర్లను తెలిసి వారికి దిశానిర్దేశం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా ఒక్కొక్క రోజు ఏం చేయాలనేది ఒక షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఒకవైపు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఆయా జిల్లాల్లో వివిధ నియోజకవర్గాలు చేపట్టాల్సిన ప్రోగ్రామ్స్ ని కూడా ప్రకటించాలి. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ లోగోను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. ఖచ్చితంగా ఈ 99 రోజుల కార్యాచరణను ఇటు కలెక్టర్లు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, వీటిని కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. దీంతో ఇప్పటి నుంచి కూడా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు అయితే ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించినటువంటి ఎజెండాను కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా దీన్ని ఫాలో చేయాలని చెప్పేసి కూడా సూచించారు. ఒకవైపు ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా దాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు కూడా ఆయా జిల్లాల వారీగా, ఇన్ఛార్జి మంత్రులు ఉమ్మడి జిల్లాల వారీగా దాన్ని పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా సూచించారు. మొత్తానికైతే 99 రోజుల కార్యాచరణలో వివిధ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి. దీనికి సంబంధించిన లోగోను కూడా మార్చి 6 వాటి నుంచి జూన్ 12వ తేదీ వరకు కూడా ఈ మొత్తం 99 రోజుల్లో ఏ నెలలో ఏం చేయాలనేది కూడా ఒక షెడ్యూల్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో అధికార యంత్రాంగం ఎవరు కూడా అలసత్వంగా ఉండొద్దు, ప్రజాప్రతినిధుల్ని భాగస్వాములు చేసుకొని వారితో కలిసి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా సూచించారు. ఏ కార్యక్రమము ఏ జిల్లాల్లో ఏ సమయంలో ఏ డిపార్ట్మెంట్ వారిది ఏం చేయాలనేది కూడా ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తానికైతే ఈ 99 రోజుల కార్యాచరణకు సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే యంత్రాంగాన్ని టార్గెట్ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు కూడా దీన్ని అలసత్వం లేకుండా ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ గా ఫాలో కావాలని చెప్పేసి కూడా సూచించాలి. ఇవాటి నుంచి కూడా ఈ కార్యక్రమం జూన్ 12వ తేదీ వరకు కూడా అమలవుతుంది. అప్పటి వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆదేశించింది. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.